Hi guys, welcome back to my channel. This is Arshni and Andru ela unnaru. I hope everyone is doing good. So welcome to day 2 in Wayanad. Last video lo day 1 vlog ni post chesanu and aa vlog lo మేము ఫేస్ చేసిన డిసప్పాయింట్మెంట్స్, ఫ్లడ్స్ వల్ల వైనాడ్ లో క్లోజ్ అయిన ప్లేసెస్ కోసం ఇట్లా అన్ని డీటెయిల్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ ఆ వ్లాగ్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ లు మెన్షన్ చేస్తాను, చెక్ చేసేయండి. అండ్ లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను, మేము ఒక ట్రావెల్ కంపెనీ త్రూ వైనాడ్ ట్రిప్కి ట్రావెల్ చేసామని. అండ్ వీళ్ళు 7,500 పర్ హెడ్ తీసుకున్నారు. సో ఆ డీటెయిల్స్ని కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో మేము ట్రావెల్ చేసిన ట్రావెల్ కంపెనీ నేమ్ వచ్చేసి ట్రిప్ అవర్స్. వీళ్ళు 7,500 రూపీస్ చార్జ్ చేశారు పర్ హెడ్, విచ్ ఇంక్లూడ్స్ స్లీపర్ క్లాస్ ట్రైన్ టికెట్స్ ఫ్రమ్ హైదరాబాద్, టెంపో ఫర్ సైట్ సీయింగ్ అండ్ 2 nights స్టే ఇన్ వైనాడ్. సో ఇది వచ్చేసి గ్రూప్ ట్రిప్. మీరు సోలోగా అయినా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో అయినా వీళ్ళతో ట్రావెల్ చేయొచ్చు. వీళ్ళు ఓన్లీ వైనాడ్కే కాదు, చాలా ప్లేసెస్కి కూడా ట్రిప్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆ డీటెయిల్స్ని కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి ప్యూర్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్, నాట్ ఏ లగ్జూరియస్ వన్. సో ఆ డీటెయిల్స్ని అండ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ని కూడా కింద మెన్షన్ చేస్తాను. ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ దెమ్. 9 కల్లా స్టార్ట్ అయిపోయాం ఫ్రమ్ రిసార్ట్. ఇది వచ్చేసి మా రిసార్ట్ స్టే. ఇక్కడ మాకు ఒక 3 BHK అండ్ ఒక 1 BHK విల్లాని ఇచ్చారు ఫర్ ద స్టే ఫర్ 2 nights. అండ్ ఇక్కడ నుంచి టెంపోలో స్టార్ట్ అయిపోయాం. మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి పూక్డే లేక్. ఇది ఒక ఫ్రెష్ వాటర్ లేక్ అండ్ ద ఎంట్రీ ఫీజ్ ఇస్ 20 రూపీస్ ఫర్ అడల్ట్స్ అండ్ 10 రూపీస్ ఫర్ చిల్డ్రన్. ఈ లేక్లో మీరు బోటింగ్ కూడా చేయొచ్చు అండ్ లేక్ చుట్టూ వాకింగ్ ట్రాక్ కూడా ఉంది. మేమైతే ఈ వాకింగ్ ట్రాక్ చుట్టూ ఒక రౌండ్ వేసేసి కొన్ని పిక్చర్స్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ బోటింగ్ చేసి కొంచెం టైం కూడా స్పెండ్ చేయొచ్చు, ఎందుకంటే ప్లేస్ అయితే చాలా బాగుంది. అండ్ ఆల్సో ఎక్కడికక్కడ బెంచెస్ కూడా ఉన్నాయి టు స్పెండ్ సమ్ టైమ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. దెన్ నెక్స్ట్ స్పాట్ వచ్చేసి టీ ప్లాంటేషన్స్ ఇన్ వైనాడ్. వైనాడ్ వస్తే మాత్రం కంపల్సరిగా ప్రతి ఒక్కరు ఈ టీ ప్లాంటేషన్స్ దగ్గర ఒక పిక్చర్ అని అప్లోడ్ చేస్తారు. సో అందుకే టీ ప్లాంటేషన్స్కి వెళ్ళిపోయాం. ఇక్కడ మేము కూడా చాలా పిక్చర్స్ తీసుకున్నాం. అండ్ దెన్ ఇక్కడే కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, లైక్ జిప్ లైనింగ్, స్కై సైక్లింగ్, ఇలా చాలానే ఉన్నాయి. సో నేనైతే ఇక్కడ జిప్ లైనింగ్ చేశాను. సమ్వేర్ అరౌండ్ 350 to 500 రూపీస్ చార్జ్ చేశారు. అండ్ ఇందులో ఏంటంటే మీకు ఎంటైర్ యాక్టివిటీ, జిప్ లైనింగ్ యాక్టివిటీ అండ్ ఆల్సో మీకు ఒక గోప్రో ఇస్తారు, దాంతో మీరు వీడియోని షూట్ చేసుకోవచ్చు అండ్ ఆ వీడియోని కూడా మీకు సెండ్ చేస్తారు. సో ఈ ఎంటైర్ యాక్టివిటీకి వాళ్ళు 350 to 500 రూపీస్ చార్జ్ చేస్తారు, విచ్ ఇస్ వెరీ వర్త్ ఇట్. నేను తీసుకున్న వీడియో అయితే పోయింది బికాజ్ నా పెన్ డ్రైవ్ ఆ టైంకి కరప్ట్ అవడం వల్ల డేటా మొత్తం పోయింది. బట్ మా తమ్ముడు కూడా జిప్ లైనింగ్ చేశాడు. సో ఆ వీడియోని మీకు ఇక్కడ చూపిస్తున్నాను. వీడియో క్వాలిటీ అంతా చాలా బాగుంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ ట్రై దిస్. సో ఇక్కడ నుంచి మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బాణాసుర సాగర్ డ్యామ్. బాణాసుర సాగర్ డ్యామ్ ఎంట్రన్స్ దగ్గరలోనే ఒక రెస్టారెంట్ ఉంది. అక్కడే మేము లంచ్ కంప్లీట్ చేసుకున్నాం. లైక్ ఇక్కడ ఫిష్ థాలీ, చికెన్ థాలీ ఇట్లా చాలానే అవైలబుల్ ఉన్నాయి. బట్ టేస్ట్ అయితే ఓకే, అంత గుడ్ అని నేను చెప్పను, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తారు. మనకి టేస్ట్ అంత నచ్చదు అది. ఆల్సో ఉప్పులు కారాలు కూడా కొంచెం తక్కువ ఉన్నాయి కంపారిటివ్లీ మనం తినేదానికన్నా. సో ఫుడ్ ఈజ్ ఓకే. సో అది కంప్లీట్ చేసుకొని మేము త్వరగా బాణాసుర సాగర్ డ్యామ్కి అయితే వెళ్ళిపోయాం. బాణాసుర సాగర్ డ్యామ్లో స్పీడ్ బోటింగ్ ఈజ్ మస్ట్ ట్రై ఎక్స్పీరియన్స్ అని అందరూ చెప్పారు. బట్ ఈ స్పీడ్ బోటింగ్కి టికెట్స్ కానీ లేకపోతే బాణాసుర డ్యామ్ ఎంట్రన్స్ టికెట్స్ కానీ అక్కడ డైరెక్ట్గా మనం బుక్ చేసుకోలేం, త్రూ వెబ్సైటే బుక్ చేసుకోవాలి. సో అక్కడికక్కడ వాళ్ళు వెబ్సైట్ లింక్ ఇస్తారు, మీరు అక్కడ నుంచి బుక్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు ఎంతమంది ఉన్నారు, ఎన్ని టికెట్స్ కావాలి, బోట్కి ఎంత అవుతుంది అనేది మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఎంట్రీ టికెట్ నాకు అంత కరెక్ట్గా గుర్తులేదు. బట్ బోటింగ్ ఛార్జెస్ వచ్చేసి పర్ బోట్కి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఇందులో 4 to 5 మెంబర్స్ వెళ్ళొచ్చు. సో పర్ హెడ్ ఛార్జ్ అని ఏముండదు, ఇక్కడ బోట్కే ఛార్జ్ చేస్తారు. అందులో ఎంతమంది వెళ్తారో మీ ఇష్టం. బట్ మ్యాక్సిమం వచ్చేసి 5 మెంబర్స్ వరకు అలౌ చేస్తారు. ఎంట్రన్స్ నుంచి డ్యామ్కి కొంచెం డిస్టెన్స్ అయితే ఉంటుంది. సమ్వేర్ అరౌండ్ 700 to 800 మీటర్స్ వాక్ అయితే ఉంటుంది. నడవగలను అన్న వాళ్ళు నడిచి వెళ్ళొచ్చు, లేదు అంటే అక్కడ వ్యాన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీకు పిక్ చేసుకొని డ్రాప్ చేస్తారు సేమ్ ఎంట్రన్స్ దగ్గర. సో మీకు టైం లేకపోయినా లేకపోతే నడవలేకపోయినా ఇట్లాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ వ్యాన్ని తీసుకొని వెళ్ళొచ్చు. సో అలా మేమైతే వ్యాన్లోనే వెళ్ళాం, మాకు అప్పుడు టైం లేదు, అందుకే మేము వ్యాన్లో వెళ్ళేసి అక్కడ స్పీడ్ బోటింగ్ అనేది చేసాము. ఇక్కడ స్పీడ్ బోటింగ్ అయితే ది బెస్ట్ అని చెప్తాను. చాలా బాగుంది. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఆ బోట్ మీద వెళ్తున్నప్పుడు కానీ అంతా సూపర్ ఉంది. మీరు కానీ వైనాడ్ వెళ్తే ఇది ఒక్క ప్లేస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దనే చెప్తాను. అండ్ దీని తర్వాత మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కర్లాడ్ లేక్. ఇదైతే మా ఐటనరీలో లేదు అండ్ ప్యూర్లీ ఇట్స్ అన్ ఆఫ్ బీట్ ప్లేస్. మీరు ఏ ట్రావెల్ కంపెనీతో వెళ్ళినా కూడా ఈ ప్లేస్ని కవర్ చేయరు. మా ఐటనరీలో కూడా ఈ ప్లేస్ లేదు. బట్ ఫేమస్ టూరిస్ట్ స్పాట్స్ అని క్లోజ్ అయ్యి ఉండడం వల్ల ఈ ప్లేస్కి వెళ్ళాము విత్ 0 ఎక్స్పెక్టేషన్స్. బట్ వెళ్ళినాక చాలా నచ్చింది ఈ లేక్. ఎందుకంటే ఇది లేక్ ఒకటే కాదు, ఒక చిల్డ్రన్ ప్లే ఏరియా, ఒక చిన్న పార్క్. ఆల్సో ఈ లేక్లో మీరు కాయికింగ్ కూడా చేయొచ్చు.
వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ పీస్ఫుల్ ప్లేసెస్ టు స్పెండ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ ఈ లేక్కి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ లోటస్ ఫ్లవర్స్. లేక్కి ఒక అందాన్ని ఇచ్చాయి అండ్ సన్సెట్ టైంలో విజిట్ చేస్తే ఇంకా బాగుంటుందని అనిపించింది. మేము కరెక్ట్గా సమ్వేర్ 4 or 4:30కి విజిట్ చేసాం. అండ్ ఆ టైంలో మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్తో కైకింగ్ చేసినా కూడా ఇక్కడ చాలా అంటే చాలా పీస్ఫుల్గా బాగుంటుంది. సో ఒక మంచి పీస్ఫుల్ స్పాట్ కావాలి అనుకుంటే వైనాడ్లో ఈ ప్లేస్ని మీరు మీ ట్రిప్లో ఆర్ మీ ఐటనరీలో యాడ్ చేసుకోవచ్చు. సో లాస్ట్ స్పాట్ ఆఫ్ ద డే వచ్చేసి లక్డీ వ్యూ పాయింట్. ఇది ఒక వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి వైనాడ్ సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది. జస్ట్ అలా వ్యూ పాయింట్ చూడడానికి మాత్రమే, అంతకుమించి ఏమీ లేదు. బట్ ఇన్స్టాగ్రామ్లో ఈ ప్లేస్కి మామూలు హైప్ లేదు. ప్లేస్ చాలా బాగుంటుంది, ఫాగ్తో కవర్ అయ్యి ఉంటుందని చెప్పేసి అంటున్నారు. బట్ మేము వెళ్ళిన టైంకి ఫాగ్ ఏమీ లేకపోవడం వల్ల ఈ ప్లేస్ అంతేం బాగాలేదు. బట్ మీరు వెళ్ళిన టైంకి ఫాగ్ అంతా ఉండి ప్లేస్ బాగుంటే యూ కెన్ యాడ్ ఇట్ యువర్ ఐటనరీ. బట్ నా వరకు అయితే ఇట్స్ ఓకేష్ ప్లేస్ అంతే. సో ఇలా వి ఎండెడ్ ఆ Day 2 ఇన్ వైనాడ్. మీకు వైనాడ్ కోసం అన్ని విషయాల్ని షేర్ చేశాను, కానీ అసలు వైనాడ్ ట్రిప్ ఎందుకు ప్లాన్ చేసామనేది చెప్పలేదు కదా. సో దెర్ ఇస్ అ స్పెషల్ రీజన్ ఫర్ ఇట్ అండ్ ఇట్స్ మై బర్త్డే. సో నా బర్త్డే అని చెప్పేసి ఫ్రెండ్స్ అండ్ కజిన్స్తో ఒక షార్ట్ ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. అందుకని వైనాడ్ ట్రిప్ ప్లాన్ చేసాం. అండ్ ఆ రోజు నైట్ నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలా బాగా సెలబ్రేట్ చేశారు. ఐ ఫెల్ట్ ఇట్ వెరీ స్పెషల్. ఆ వ్లాగ్ని కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్. అండ్ ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయ్యి ఉంటే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్. ఆల్సో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.